హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వరి దగ్గరికి వచ్చాను. ఈ వరి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి పొలం చుట్టూరు ఒక్క రౌండ్ వేస్తే కష్టాలన్నీ మర్చిపోతున్నాము. అంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే రైతుకి పొలానికి ఉన్నంత బంధం. మీరే చూడండి, ఈ పచ్చదనం చూస్తుంటే ఎవరికైనా ప్రకృతి ప్రేమికులకి ఎంతో సంతోషంగా ఉంటుందో అట్లాగే రైతుకి కూడా అంతే సంతోషించండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తండ్రికి ఎంత హాయిగా సంతోషంగా ఉంటుందో, పైరు కూడా పెరుగుతుంటే అంత పచ్చదనంగా ఉంటే రైతుకి కూడా అంతే ఆనందంగా ఉంటుంది. కాబట్టి పొలం చుట్టూ రోజుకి ఒక్కసారి అయినా సరే, ఏ పంట అయినా సరే పొలం చుట్టూ రైతు ఒక్కసారి తిరుగుతుంటే ఆ సంతోషం ఎంత సంతోషంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేను. ఎందువల్లంటే మీకు కూడా పొలాలు ఉండుంటే ఒక్కసారి మీరు కూడా మీ పొలాల చుట్టూ చూసి మీ అనుభూతిని ఒక కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మొక్కజొన్న తోటకాడికి వచ్చాను. చూడండి, కంకులు ఎంత పెద్దగా కనపడుతున్నాయో. ఒక్కసారి రోజు ఈ పొలం దగ్గరికి వచ్చి ఈ కంకుల్ని, ఈ పొలాన్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే అది ఒక రైతుగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ఒకసారి ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఆనందం ఒక రైతుకే దక్కుతుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా సరే మర్చిపోతారు. కాబట్టి ఈ పొలంకి వెళ్ళి ఆ పొలంలో ఆ చుట్టూ ఆ పైరుని చూస్తుంటే, ఆ పచ్చదనాన్ని చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో అది మనసుకి హత్తుకుపునే ఆకర్షణ ఆ పైరులో మనకి ఉంటుంది. కాబట్టి చూస్తుంటే ఎంత బాగుందో మీరే కామెంట్ రూపంలో ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఒక రైతుగా పుట్టినందుకు నాకైతే చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే చూడండి, ఒక్కసారి ఈ పచ్చదనాన్ని చూస్తుంటే ఈ పచ్చదనంలో రోజుకొచ్చి ఒక్క 10 నిమిషాలు అట్లా పొలం చుట్టూ అట్లా తిరిగి అట్లా వెళ్తుంటే ఆ మనసుకి ఎంతో ప్రశాంతనిస్తుంది. ఈ పచ్చదనాన్ని చూస్తుంటే ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో సంతోషం ఇచ్చుద్ది. కాబట్టి మీకు కూడా ఒక రైతుగా ఇలాంటి అనుభూతిని మా ఛానల్ ద్వారా మీ అందరితో పంచుకోవాలని ఈ అనుభూతిని చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పచ్చదనాన్ని మాత్రం చాలా మిస్ కాకండి. ఒక్కసారి మీరు కూడా మీ పొలానికి వెళ్ళేసి ఒక వీడియో కామెంట్ రూపంలో కానీ మాకు పంపించాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై భారత్.